హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు. ఇవాళ ఆయనతో మాట్లాడుదాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. అసలు రోజా గారి గురించి మాట్లాడుకుంటే, మినిస్టర్ వచ్చాక రోజా గారు వెళ్ళి మన చిరంజీవి గారిని కలిసి వచ్చారు సార్. కలిసి వచ్చి 2-3 రోజుల తర్వాత ఏదో ప్రెస్ మీట్లో చిరంజీవి అసలు ఏం చేశాడు అని మాట్లాడారు సార్. ఏంటి సార్, ఎంతవరకు చూడొచ్చు దీన్ని కూడా? చిరంజీవి గారు ఏం చేయకపోతే మాట్లాడితే ఏం మంచి పనులు చేశారు అసలు చిరంజీవి గారు అని? అదే చిరంజీవి గారు ఆవిడ అన్నట్టుగా ఏదైనా మంచి పనులు చేయకపోయినట్టయితే అంటే అర్థం ఉంది. నిన్న కాక మొన్న కోవిడ్ ఇండస్ట్రీ అంతా తగలడిపోతుందన్నమాట. ఆ నిద్రాహారాలు మానేసి ప్లాస్మా మీరు డొనేట్ చేయండి, ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టి, ఆ రేషన్ అందరికీ పంపించి, డబ్బులు అందరికీ సర్ది, బ్లడ్ అందరికీ ఇచ్చి, ఇన్ని సర్వతోముఖంగా అన్ని రకాలుగా చిరంజీవి సహాయం చేస్తే అది నోరా తాటిపట్టా. చిరంజీవి గారు ఏమి చేశారని చెప్పడం ఎంతవరకు న్యాయం అండి? అలాగే పవన్ కళ్యాణ్, అరే కౌలు రైతులు అందరికీ కూడా ఆత్మహత్య చేసుకుని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ₹1,00,000 చొప్పున అందరికీ ఇస్తే ఆయన ఏం చేశారంటావా నువ్వు? నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పు. ప్రభుత్వం డబ్బే పంచుతున్నారు కదా సార్. అదే ఏం చేశాడు? చేసిన ప్రభుత్వం డబ్బు పంచలేదండి. ఏదో పథకాలు కంటి తురుపు సరిగా చేస్తున్నాడు, కానీ పథకాలు కూడా అందరికీ అందాయంటావా? లేదు సార్, అందలేదంట. దానికోసం ఎందుకు ఇలాగ అనవసరంగా లేనిపోయినటువంటి డ్రామాలు వేస్తారు మీరు? కనుక ఇది మాత్రం చాలా దుష్ట సాంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి అండ్ దేర్ కో, జగన్మోహన్ రెడ్డి తాలూకు వాళ్ళ తాలూకు దుర్మార్గం, నీచ సంస్కృతికి వాళ్ళు ఇక ముందైనా తెర లేపితే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఈ సంస్కృతి రాబోయే తరాలకు కూడా చాలా దరిద్రమైనటువంటి సంకేతాలు ఇస్తుందండి. రాజకీయాల్లోకి వచ్చేవాడు ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి, ప్రజల పాలిట ఒక తండ్రిలాగా భావించాలి, వాళ్ళ జీవితాలని చక్కదిద్దే విధంగా ఉండాలి. వాళ్ళ ఆస్తిపాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల రూపంలోంచే సహాయం చేయాలి. అంతేగాని పూర్తిగా నువ్వు కళ్ళు మూసుకొని బిహేవ్ చేసినట్టయితే దేనికో దానికి గుద్దుకుంటావు. ఇవి ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ అవుద్ది, ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు, అందులో మీరు ఉంటారు. సార్ రోజా గారు ఏంటి సార్ పవన్ కళ్యాణ్ రే పవన్ కళ్యాణ్ అని అనడం ఏంటి సార్, ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని? చెంప పగలగొట్టాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే కాదు, ఎవరిని ఒక ఆడది ఎందుకన్నా అంటే మహిళ అనేవాడిని, కానీ ఆవిడని ఆడదే అనాలి, ఇంకా గాడిదన్నా పర్వాలేదు. ఒరే పవన్ కళ్యాణ్ ఏంటండి, ఎవడి మెప్పు కోసం నిన్ను నువ్వు ఇలా దిగజార్చుకుంటావు? ఎవడి మెప్పు కోసం? వాళ్ళ అన్నయ్య పక్కన 9 సంవత్సరాలు ఉండి జబ్బ రాసుకుంటూ తిరిగావే ప్రేక్షకుల దృష్టిలో. వాళ్ళ అన్నయ్య పక్కన ఉన్నావు కదా, బాబు గారు అన్నావు కదా, ఇప్పుడేమో అరే అంటావా? అంటే ఏంటి అసలు నీ తాలూకు ధోరణే ఏమిటి? ఏం చేద్దామని? పోనీ పవన్ కళ్యాణ్కి ఏమైనా విలువ లేకుండా చేయగలవా? పవన్ కళ్యాణ్ మీదేమో అభిమానులు తిరగబడేలా చేయగలవా? పవన్ కళ్యాణ్ చిటికేస్తే నువ్వు లేచిపోతావు. పవన్ కళ్యాణ్ ఏమి చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చేయమంటే ఇక అంతకంటే వివరంగా చెప్పను నేను. నువ్వు కాబట్టి నీ తెలివితేటలతో, అఖండమైన తెలివితేటలతో మధ్యవేలేమో ఆడించి చూపిస్తావు. మధ్యవేలు ఎప్పుడు, ఎందుకు, ఎవరు ఆడిస్తారో మాకంటే నీకే బాగా తెలుసు ఆ మధ్యవేలుతో ఉన్న అవసరం ఏంటో. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఏం మాట్లాడారు సార్ దీని? అది జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అదే కదండి. ఒరే పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బఫెట్ తిన్నట్టు మాట, బ్రహ్మాండంగా తిన్నట్టు. అంటే ఎలక్షన్లో గెలిచినట్టే ఫీల్ అయిపోతారు ఆయన. ఇంకేం ఒరే పవన్ కళ్యాణ్ అంటే ఎలక్షన్లో గెలిచినట్టు ఫీల్ అయిపోతారన్నమాట. ఇప్పుడు మీకు శిశుపాలుడి తాలూకు చావు ఎప్పుడైంది? 100 తప్పులు పూర్తయిన తర్వాత ఎలాగైతే అయిందో, నా దృష్టిలో చిరంజీవి గారు కూడా అలాగే లెక్క పడుతున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు అంత పౌరుషం లేని వ్యక్తి కాదు. అరే కొమ్ములు తిరిగినటువంటి నాగేశ్వరరావు, రామారావు, శోభన్ బాబు, కృష్ణులు
వాళ్ళనే అధిగమించాడు కదా. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ చిరంజీవిగా ఆయన జీవితాన్ని కొంత కాచి వడబోసిన వ్యక్తిగా ఎక్కడ ఎన్టీ రామారావు గారు ముందు ఎవరైనా హీరోగా వస్తారా? నాగేశ్వరరావు గారి ముందు ఎవరైనా హీరోగా వస్తారా? కృష్ణ గారి ముందు ఎవరైనా వస్తారా? బట్ వీళ్ళ ముందే హీరోగా వచ్చి వాళ్ళ ముందే మెగాస్టార్ అనిపించుకున్నాడు. అది మండనంతవరకే. మండిందంటే మాత్రం ఈసారి తప్పకుండా రంగంలో దిక్కకూడదు అనుకుంటున్నాడు. ఎందుకంటే మనం సైలెంట్గా ఉంటే మంచిది కదా. వాడు ఆవేశపరుడు, వాడు చేస్తున్నాడు, మనం చూస్తూ ఊరుకున్న దానికంటే ఎంత మంచి తెలివైన మాట అండి అది. మనం చూస్తూ ఊరుకుంటేనే వాడికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టు. అలాంటి ఆలోచనలతో సెటిల్ అయిపోయినాడు. పట్టుకొని నువ్వు పవన్ కళ్యాణ్ని అరే పవన్ కళ్యాణ్ అంటావు నువ్వు, మరి నిన్నేమన్నప్పుడు అసలు నేను అనడానికి మాటలు లేవు కదా. అరే పవన్ కళ్యాణ్ అన్నావు, మరి నిన్ను ఎలా కనాలి? నాకైతే నోరు రావటం లేదు. రకరకాలుగా అనాలి కదా. ఎంత నీచంగా, నికృష్టంగా, దరిద్రంగా, ఎక్కడో ఏదో ఏరియాల్లో ఉంటాయి చూసారా, ఏదో ఏరియాల్లో ఎవరో తిరుగుతుంటారు, వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. అలాగా ఆ పేర్లతో పిలిస్తే ఇంకా కొంచెం విలువ ఉంటుంది అన్నమాట. అంతకంటే నీచంగా సంబోధించాలి నీకు. అంటే నీ జీవితం అంటే ఈ 5 సంవత్సరాలే అనుకుంటున్నావా? 100 ఏళ్ళు అనుకోవటం లేదా? నీ వాచకం బట్టి నీకు విలువ ఉంటుంది. నువ్వు ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం బట్టి నీకు విలువ ఉంటుంది. నువ్వు ప్రజలు చేసిన మంచిని బట్టి నీకు విలువ ఉంటుంది. అంతేగాని ఇలాగ నువ్వు రెచ్చిపోతూ ఉన్నట్టయితే ఈ మాటలు నువ్వు మర్చిపోవచ్చు, ప్రజలు మర్చిపోరు. పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు మర్చిపోరు, చిరంజీవి గారి తాలూకు అభిమానులు మర్చిపోరు. అరే నువ్వు ఎన్ని సినిమాలు వేసినా 2 సినిమాలే నీకు గుర్తొస్తాయి కదా. ఒకటి చిరంజీవి గారితో నటించే సినిమా, రెండోది బాలకృష్ణతో నటించే సినిమా. మిగతా పిల్ల బిత్తిరిగాలు, పెద్ద బిత్తిరిగాలు, వాళ్ళతో ఆ బిత్తిరిగాలతో చేసిన సినిమాలు ఎవరికి కూడా సినిమా వాళ్ళకి జ్ఞాపకం లేదు కదా. అసలు నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఈ 2 సినిమాలే ఉన్నాయి. వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి కూర్చేస్తావమ్మా. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే అలాగా జగన్మోహన్ రెడ్డి అంటే నాయకత్వం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ అంటే గెలిచినట్టయితే పర్వాలేదు, చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. మీరేం చేశారు కనుక దాని డబ్బు దీనికి ఖర్చు పెట్టడం, దీని డబ్బు దానికి ఖర్చు పెట్టడం కాదంటే ఎమ్మెల్యేల్లో కొంతమంది మాత్రం 1000 కోట్లు పైగా సంపాదించుకున్నారు అని చెప్పాడు. మీకు ఎంత కావాలో అంత సంపాదించుకోండి, నాకు మాత్రం అపోజిషన్ లేకుండా చేయండి అన్నారు. మీరు చేయలేకపోయారు. రోజు కూసేవాడిని ఎవడండి లైక్ చేస్తాడు? ఉదయం లేచినట్టయితే మైకి ముందు ప్రెస్ మీట్లు పెట్టేసి నోటికి వచ్చిన కూతలు అంటే నీ పిచ్చి కుక్కల కంటే హీనంగా, పిచ్చి కుక్కల కంటే దారుణంగా కూస్తున్నట్టయితే ఎవరు మీ మాటలను లైక్ చేస్తారు? ఎందుకు లైక్ చేయాలి? అసలు మీ ఆలోచన ఏమిటి? కనుక ఒరే పవన్ కళ్యాణ్ అనడం మాత్రం ఒక్కసారి పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరూ జనసేన తిరగబడినట్టయితే మీరు ఎక్కడుంటారు? రోజా గారు చెప్పండి, ఎలాగుంటారు? కనుక ఇట్లాంటి మాటలకి స్వస్తి పలకండి. రాజకీయం మాట్లాడండి, ప్రజలకు ఏదైనా మేలు చేసి మాట్లాడండి. లేకపోతే ఇక్కడ ఓడిపోయిన తర్వాత మీరు ఎప్పుడూ చూసేటువంటి ఆ జబర్దస్త్ కూడా మీరు పని చేయరు, జబర్దస్త్ను కూడా చూడరు. అంతకుముందు ఏదో కొంచెం అన్నీ వన్ని చిన్నులు అన్నీ ఉన్నాయి కనుక చూశారు, కానీ ఇప్పుడు ఎవరు చూడరు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు డ్యాన్స్ చేయవలసిందే, అంతేగాని ఎవరు చూడరు. ఆ చూస్తారనుకున్న పొరపాటు అయిపోయింది, మీకు ఆ గ్లామర్ పోయింది. ఇప్పుడు మరి మినిస్టర్గా ఉండి మళ్ళీ డ్యాన్స్ చేశారంటే వాళ్ళు తిడతారన్నమాట. ఇదేంట్రా, ఇప్పుడు అంబటి రాంబాబుకి అలాంటి అవమానం జరిగిందో నీకు అలాంటి అవమానం జరుగుతుంది మాట. ఏదో నువ్వు అనుకుంటున్నావు నువ్వేది పెద్ద అందగత్వని, నీకంటే అందంగా ఉన్నావు చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు, అది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ.